తండ్రి అయిన దేవుడు కుమారుడని ప్రేమిస్తున్నాడు. ఆయనలో నిలిచి ఉన్న ప్రేమ నేను పొందుకొని ఉన్నాను కాబట్టి నాలో ఉన్న ప్రేమని మీకు కూడా పంచుతున్నాను. మీతో కూడా ప్రేమగా ఉంటున్నాను. మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కూడా అనేక విషయాలలో మీరు దారి తప్పినను సరే మిమ్మల్ని నేను ప్రేమించి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమలో మీరు నిలబడండి. నా ప్రేమలో మీరు నిలబడండి. నా ప్రేమ కింద మీరు దాగి ఉండండి. మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు గనుక నా ప్రేమ మీకు ఇచ్చాను. మీరు కూడా అదే ప్రేమ పొందుకొని నా సన్నిధిలో స్థిరపరచబడండి. దేవునికి స్తోత్రం. అనేకుల ఎదుట మీకు నిలిచి ఉన్న ఆ ప్రేమ అనేకుల ఎదుట మీ ప్రేమను బట్టి అనేకులని నువ్వు మందిరానికి రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం. మీ ప్రేమనే ఆ ప్రేమనే నీకు నీ ఇంటిలో ఉన్న ఆ వ్యక్తి అహంకారి కావచ్చు, నీ వీధిలో ఉన్న అహంకారి కావచ్చు, వాడు చెడ్డోడు కావచ్చు, త్రాగబోతుడు కావచ్చు, వాడు ఎలాంటి వాడైనా సరే ఈరోజు మన ప్రేమను బట్టి ఇతరులు మార్చబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్చబడాలి, మార్చుకోవాలి మీ ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటాడు 15వ అధ్యాయము 1వ వచనములో, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపనిచ్చే ప్రతి చెట్టుని నేను పారవేస్తాను, బయట పడవేస్తాను అంటున్నాడు. ఈరోజు మనం ఫలించాలి, మనం ఫలించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఫలిస్తూ ఉంటే దేవుడు కూడా ఏమవుతాడంట? సంతోషకరంగా. దేవునికి స్తోత్రం.